హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు సైతజ. వెల్కమ్ టు మై ఛానల్ ద తేజ. ఇప్పుడే అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్చువల్లీ నాకు తెలియదు, ఇప్పటివరకు తెలియదు ఈరోజు అని. నేను సడన్గా ఇందాక ట్విట్టర్ చూస్తుంటే ఈ అఖండ 2 ట్రైలర్ టుడే డిజిటల్ లాంచ్ ఆన్ 7:58 సంథింగ్ ఏదో టైం పెట్టారు. ఓకే అనుకున్నాను, సరే వస్తే చూద్దాం కరెక్ట్ టైంకి అనుకున్నాను. సడన్గా మళ్ళీ చూసారు కరెక్ట్ టైంలో దింపారు. అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవసరం నాకు కూడా తెలియలేదు. యాక్చువల్లీ అసలు అది ఈరోజు రిలీజ్ అని కూడా తెలియదు. సడన్గా ఇప్పుడు రిలీజ్ అయింది, ఓకే అని చెప్పి రియాక్షన్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే కొత్తగా ఏం చెప్తారు, బోయపాటి డిఎస్పి సారీ బోయపాటి అండ్ బాలయ్య కాంబో హిట్. తమను బాలయ్య బాబు కాంబో ఇంకా హిట్. అందరికీ హైప్స్ అయితే గట్టిగా ఉన్నాయి. అండ్ వాళ్ళు వచ్చిన సాంగ్స్ కూడా కొంచెం అఖండ టైటిల్ సాంగ్ బాగానే ఉంది. ఇక జాజికా జయకంటే బాలయ్యబాబు గురించి తెలిసిందే, అది తప్పదు మనకి. ప్రతిసారి అదొకటి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ యాక్షన్ సీన్స్ కూడా కొన్ని చూస్తుంటే టీజర్లో అది అర్థమైంది. ఈసారి నెక్స్ట్ లెవెల్ వెళ్తాను. ఎందుకంటే అఖండలో చూశారు, ఇక ఆడియన్స్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హై లెవెల్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. అది ఈ సినిమా ఈ ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది మనకు వాళ్ళు ఎంత నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. అది మళ్ళీ ఇక ఫిజిక్స్ గురించి మాట్లాడదు. ఫిజిక్స్ గురించి మాట్లాడాలి అంటే నువ్వు సినిమా చూడొద్దు, సపరేట్కి వెళ్ళిపో. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అనేది లేదా ముఖ్యం, అంతే. సో ముందు ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసాక మాట్లాడుకుందాం. ఓకే, స్టార్ట్. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. కాదు, వాల్యూమ్ ఎక్కువ కావాలి మనకు. బాలయ్య బాబు వస్తాయి 40 రోజులు జరుపుకునే సంబరం. ఓకే, కుంభమేళ. మహాకుంభమేళ 8 గంటలు తెగాలి, రక్తం చెందాలి. ఆది పినిశెట్టి. నేను చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. ముసలోళ్ళు అయిపోయారు మొత్తం. చిన్నప్ప బ్లాక్ స్క్వాడ్. పెద్ద బాలయ్య. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్. కానీ ఇక యాక్షన్, నో ఫిజిక్స్. How dare you disturb my God's order? అఖండ 2 బోయపాటి శ్రీను. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. తాండవం ఇన్ థియేటర్స్ 5th December. ఓకే, ఇప్పుడే ట్రైలర్ చూసాను. మనకు కొత్తగా ఏం లేదు, సీక్వెల్ కాబట్టి అవే క్యారెక్టర్స్ తోటి, అంటే వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. అండ్ ఆ స్టోరీ ఇంకా కంటిన్యూషన్. ఆ పాప పెద్దది అయిపోయింది. ఓకే, ఆ పాప అర్థమవుతుంది స్టోరీ. కాకపోతే దీన్ని ఇంకా ఎట్లా ఏ స్క్రీన్ ప్లే తోటి తీసుకెళ్తారు ముందుకు అనేది చూడాలి. ఇక ఈసారి వాటి ఏమంటారు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా కొంచెం ఎక్కువనే పెట్టారు. తెలుసు ఆది పినిశెట్టి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంది, మాంత్రికుడిలాగా.
బీజం ఇంక వినిపించలేదు తమన్ బాయ్ నుంచి. యాక్చువల్లీ మనకి ఈ సినిమా మ్యూజిక్ ఇంపార్టెంట్. మేము మరి సినిమాలో కొడతాడేమో, దాచిపెట్టవచ్చు మెల్లగా, సినిమాలో అన్ని థియేటర్లోనే అంటాడేమో. ఇక బోయపాటి బాలయ్య అమ్మ అంటే కొన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నో ఫిజిక్స్, మనం ఇలాంటి ఆలోచించొద్దు. చూస్తుంటే ఇక తెలిసిపోతుంది. సర్జికల్ స్ట్రైక్ ఈసారి బాలయ్య బాబు మామూలు ఉండదు. ఆ మిషన్ గన్ని అలా వాడతారని ఎవరు వాడరు, బాలయ్య బాబు వల్లనే అవుతుంది. ఓకే, సంయుక్తమైన సాంగ్ ఉంది, సీన్స్ పెద్దగా లేనట్టునే, అదే ప్లస్ పాయింట్. ఇంకా సీన్లు, అలాంటి సీన్లు లేకపోతే ఇంకా హ్యాపీ. సాంగ్ అయితే ఒకటి ఉంది. ఓకే, ఇంకా ట్రైలర్ మాత్రం బాగానే ఉంది. ఈసారి గట్టిగానే ఎలిమెంట్స్ గట్టిగానే ఉండేటట్టునే, యాక్షన్ సీన్స్ కానీ అన్నీ. కానీ థియేటర్లో ఈ లాస్ట్ టైం ఎలా అయితే మ్యాజిక్ చేస్తారో ఈసారి కూడా అలాగే మ్యాజిక్ చేస్తారో లేదో చూడాలి. బాలయ్య బాబు బోయపాటి కామ్ అన్నప్పుడు ప్రతిసారి, ఈసారి ఫ్లాప్ రా అనుకున్న ప్రతిసారి వాళ్ళు మ్యాజిక్ చేశారు. ఈసారి కూడా వాళ్ళు ఫోర్త్ టైం ఈసారి మ్యాజిక్ చేస్తారో లేదో చూడాలి. ఇక December 5th తాండవం థియేటర్స్లో చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటివరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.